హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. దేవుని నామకు వందనాలు కలుగును గాక. ప్రేమిస్తే అధికంగా ప్రేమించి చాలా ప్రేమగా ఒక స్నేహితుడు మనకు కనపడకపోతే, ఒక స్నేహితురాలు మనకు కనపడకపోతే ఒకలాంటి వేదన కలుగుతూ ఉండేది. మరి నిజంగా ఈరోజు నువ్వే స్నేహితం నువ్వు ఉంటున్నావు, ఎలాంటి ప్రేమ కలిగి ఉంటున్నావు, ఎలాంటి ఐక్యత కలిగి ఉంటున్నావు, ఎలాంటి స్థితిలో నువ్వు ఉంటున్నావు. ఈరోజు ప్రేమించినట్టు ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమకి నిజంగా సరి అయిన ప్రేమ ఉండదండి. జాగ్రత్త. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చాలా ఆ ప్రేమకి ఎలా ఉంటుందంటే, మన ముందు ప్రేమించినట్టు ప్రేమిస్తారు, కానీ మా వెనక అనేక రీతిలుగా మాట్లాడుకుంటున్నారు. అది కాదండి ప్రేమ. యేసు ప్రభు గారు చూపెట్టారు. యేసు ప్రభు గారు ఏ ప్రేమ చూపెట్టారు తెలుసా అండి? తను నలిగిపోతున్నప్పుడు మరి దేవుడు క్షమించాడు మనని. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మరి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, నీ రక్త సంబంధులు ఎలా ప్రేమిస్తున్నావు, నీ బిడ్డలను ఎలా ప్రేమిస్తున్నావు, నీ లేకపోతే నీ ఇరుగు పొరుగుని ఎలా ప్రేమిస్తున్నావు. నువ్వు కపటమైన ప్రేమతో ప్రేమించొద్దు, కానీ మంచి ప్రేమతో నువ్వు ప్రేమించాలా, మంచి హృదయంతో ప్రేమించాలా. నీ హృదయము దేవుడు చూస్తూ ఉంటాడు. అనుకోవచ్చు నేను ఎలా ప్రేమించను ఏం కాదులే అనుకుంటాడు, కానీ మనం అనుకుంటాం. కానీ మనుషుడు పైరూపును చూసి ప్రేమిస్తారు, కానీ దేవుడైతే అంతరాత్మను చూసి ప్రేమిస్తూ ఉంటాడు. నీ ప్రేమలో చాలా ప్రేమలు ఉంటాయట. చెడ్డ ప్రేమ ఉండిద్దట, మంచి ప్రేమ ఉండిద్దట, కలమర్సు ప్రేమ ఉండిద్దట. ఏ ప్రేమ కోరుకుంటున్నావు ఇప్పుడు నీ సహోదరులలో, నీ రక్త సంబంధాలలో ఎలాంటి ప్రేమ కలిగి ఉంటున్నావు, ఎలాంటి ఉద్దేశం నీలో ఉంటున్నది, ఎలాంటి మనస్సు నీలో ఉంటున్నది. కానీ మనం ప్రేమిస్తే ఎలా ఉండాలంటే, యువతల మనిషి చాలా తనకున్న కష్టాల నుంచి ఆ ప్రేమలోనే విడిపోవాలండి. హల్లెలూయా. కొంతమంది ప్రేమిస్తూ ఉంటారు, కానీ పై వారికి మంచి పెదాలతో ప్రేమిస్తారు, హత్తుకుంటే కత్తులాగా కుచ్చుకుంటా ఉంటాయి. కారణం ఏంటి తెలుసా? ఆ ప్రేమ, అది ప్రేమ అంటారా? అది ప్రేమ కాదండి. జాగ్రత్త. చాలా మంది స్నేహితులు ప్రేమిస్తూ ఉంటారు, అవసరం కొద్దిగా స్నేహితుడు వాడుకుంటా ఉంటాడు, అవసరం కొద్దిగా స్నేహితుడు మాట్లాడుతూ ఉంటారు. మంచి స్నేహితుడు ఎలా ఉంటాడు తెలుసా? కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా, అనేక సమస్యలు వచ్చినా ఆ స్నేహితుడిని విడిచిపెట్టడండి. హల్లెలూయా. కానీ ఏ ప్రేమ ఇప్పుడు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి మనం ఇప్పుడు అంటే, దేవుడు ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు చూపెట్టిన ప్రేమను నువ్వు కలిగి ఉన్నట్టయితే ఆ స్నేహితుడు ప్రేమించినప్పుడు ఆ స్నేహితుడు నీ ప్రేమను చూసి తన స్థితి మారిపోవాలండి. హల్లెలూయా. తనకున్న గుండెల్లో ఒక బాధ విడిచిపోవాలండి. అలా నువ్వు ప్రేమించాలా. అలా ప్రేమించుంటేనే దేవుడు అంటున్నాడు, ప్రేమించాలా, ప్రేమించబడాలా అంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నువ్వే ప్రేమతో ఉంటున్నావు? కపటమైన ప్రేమ. ఈరోజు చాలా మంది కపటమైన ప్రేమలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటమ్మా ఇప్పుడే మంచిగా ప్రేమించావు కదా, తర్వాత ఏంటంటే వాళ్ళేంటిలే అనుకుంటా ఉంటాం. వెంటనే ఈ జరిగే సిచ్యువేషన్లో అనేక రీతిలుగా అనేక ప్రజల ముందు ఈ ప్రేమ ఉందండి. ఆ ప్రేమ మనకు అవసరం లేదండి. యేసు ప్రభు గారు ఏ ప్రేమ అయితే చూపెట్టారో, నీ కోసం ఎంత ప్రేమ చూపెడతారో ఆ ప్రేమ కూడా ఇతరుల మధ్య నువ్వు పంచాలా. పంచినట్టునైతే నువ్వు మంచి స్నేహితుడు అవుతావు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ ప్రేమలో లేకపోతే నువ్వెన్ని దినాలు ప్రేమించినా ఆ ప్రేమకు అర్థమే ఉండదండి. హల్లెలూయా. కానీ ప్రేమలో కూడా ఈ లోకమైన పిచ్చి ప్రేమలు కాదండి, యేసు ప్రభు గారు చూపెట్టిన ప్రేమ చూపెట్టాల. మరి ఈరోజు చూడండి, మత్తయి సువార్త 18:21. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఇది చూడండి, మరి దేవుడు దగ్గరికి వెళ్ళేసి ఎలా ప్రేమించాలయ్యా, ఎలా క్షమించాలయ్యా అన్నప్పుడు 7 మార్లు కాదండి, 78 సార్లు. ఎంతసార్లు ఇప్పుడు రోజు ఎంతమందిని క్షమిస్తున్నాం మనము? క్షమించే హృదయం అనుకున్నదా? ఎవరన్నా మన యొక్క అక్క చెల్లెలు అన్నదమ్ములు తప్పు చేస్తే వాళ్ళని మనం క్షమించే హృదయం మనకు ఉండదండి. వాళ్ళ మీద ఈర్ష్య అసూయ కక్షలు కలిగి ఉంటా ఉంటాం. ఈరోజు నిజంగా కొన్ని ఆస్తి వల్ల ఈరోజు తమ్ముడిని తన్నిని
చంపుకునే స్థితి వస్తున్నది. కారణం ఏంటో తెలుసా? ప్రేమ లేదండి. వాళ్ళని క్షమించే హృదయం లేదు, క్షమించే మనస్సు లేదు, క్షమించే ఆలోచన గుణగుణాలు లేవండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముందట? యేసు ప్రభు గారు, అయ్యా నేను ఎంతవరకు క్షమించాలా, ఇక సహోదరిని నేను ఎంతవరకు క్షమించాలంటే యేసు ప్రభు గారు అంటున్నారు, 7 మారులు కదయ్యా, 70 సార్లు ప్రేమించాలా. హల్లెలూయా. ఈరోజు అంత ఓపిక మనకు ఉందా అండి? లేదండి. అంత సమయం దాకా క్షమించటానికి అస్సలు మన మనసు ఒప్పుకోదు, మనం ఒప్పుకోలేము. ఎందుకు? కారణం ఏంటి తెలుసా? మన యొక్క ఆత్మ అయితే ఒప్పుకోమనేది, మన శరీరం అయితే ఇంకెందుకులే ఇదని లాంటి ఈర్ష్య కలుగుతూ ఉండిద్ది. ఎందుకంటే అపవాది మనం శోధిస్తూ ఉండిద్దండి. ఇక భక్తుడు మాట్లాడుచున్నాడు, అయ్యా నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా, క్షమించాలి. నువ్వు క్షమించబడాలా, దేవుడి దగ్గర ఒక గిఫ్ట్ పొందుకోవాలా, దేవుడి దగ్గర ఒక మంచి కుమారుడు అనిపించుకోవాలా, దేవుడి దగ్గర ఒక స్థితి నీలో రావాలా. ఎప్పుడు వస్తున్నది? నువ్వు క్షమించబడితే. ఎలాంటి పాపినైనా దేవుడు క్షమించాడు. నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? నువ్వెందుకు సహించలేకపోతున్నావు? వాళ్ళు తీర్పు వాళ్ళ దగ్గర దేవుడు చూస్తాడంటాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుడికి ఆయుష్కరంగా చేస్తే మనం ఎక్కడా వర్ధిల్లలేమండి. క్షమించకపోతే మనం చేసిన భక్తి కాదండి, మనం చేసే ప్రార్థన కాదండి. విరోధమంతా నీ గుండెలో పెట్టుకొని, హృదయమైన ఆలయాలు పెట్టుకొని నువ్వెన్నిసార్లు ప్రార్థన చేసిన, తల్లకిందులు చేసిన ప్రార్థన, ఉపవాసం చేసిన, రాత్రి పగులు దేవుడి సన్నిధిలో ఏడ్చి బీకొట్టినా కూడా ఆ ప్రార్థనకి రాదండి జవాబు. ఎందుకంటే నువ్వు క్షమించబడాలా. ఎందుకంటే యేసు ప్రభు గారు అంటున్నాడు, మన ఎంతగా దేవుడు క్షమించాడు, మనం కూడా ఇతరులను క్షమించాలా. వాళ్ళు తప్పు చేసిందని 1,000 వాళ్ళకి చూపెడితే 4,000 మనకు. దేవుడు అంటున్నాడు ఒక లేఖనంలో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ కంట్లో నలుసు నువ్వు తీసుకో, యువతల దూలం నువ్వు తీయొద్దు అంటాడు. హల్లెలూయా. మన దూలం మనం తీసుకోగానే యువతల దూలం తీస్తా ఉంటావు. దేవుడు అంటున్నాడు, తీర్పు తీర్చేవాడు నేను, తీర్పు తీర్చటం మీరెవరు అని మాట్లాడుచున్నారు. నీవు ప్రేమించటం చేత కాదు, ఆ యొక్క దేవుడి సన్నిధిలో అడగటం చేత కాదు, లోకస్తరమైన జీవితం జీవిస్తున్నావా? జాగ్రత్త. మనం యువతల దూలం తీసేదానికంటే మన నలుసు మనం తీసుకొని మనం దేవుడి సన్నిధిలో సక్కరగా నిలబడినట్టయితే దేవుడు గొప్ప కార్యం చేస్తా ఉండండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. చాలా మంది ఈరోజు ఎంత భక్తి పొరలని చెప్పుకొని అనేక బిడ్డల్ని విమర్శిస్తూ ఉంటాం. విమర్శన అనేక. ఇక మన మనస్సు, మన బాడీ వాళ్ళు ప్రేమించినట్టే ఉండిద్ది, కానీ మన అంతరాత్మను సనుగుడు గొనుగుడు వస్తూ ఉంది. ఇది నీతిమంతురాలా, ఈ నీతిమంతుడా అని వెంటనే మనం హృదయం చెప్తా ఉండిద్ది. క్షమాపణేదండి, క్షమాపణ లేదు అస్సలకి. క్షమాపణ కావాలంటే నువ్వెప్పుడు క్షమాపణ అడుగుతావో, నీ రక్త సంబంధులని, నీకు భర్తని, నీ బిడ్డని, నీ యొక్క అనేక రీతిలుగా సమాధానం ఉన్నట్టయితే నువ్వెక్కడికి వెళ్ళి నువ్వు అడగవసరం లేదు. కానీ దేవుడు నీ కుటుంబంపై, నీ బిడ్డలపై క్షమాపణ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఈరోజు ఒక దొంగకి ఒక అన్నిటికి క్షమాపణ ఉంది, కానీ తెలియన రహస్యమైన పాపానికి క్షమాపణ లేదండి. ఎందుకంటే మన రహస్యంగా చేసిన పాపములు మనం ఎవరు చూడలేదనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను చూడబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నువ్వు రహస్యమైన చేస్తున్నావు, నన్ను ఎవరు చూడలేదే, నాతో ఎవరు ఉంటాలేదులే అనుకుంటున్నావు. దేవదూతలు నీ ఎదురుగా ఉంటాయి. దేవుడు అభిషేకం నీతో ఉండబోతున్నది. నువ్వు చేసే ప్రతిదీ దేవుడికి తెలుసు. ఏ కన్ను కప్పటానికి లేదండి. మనుషుల కన్ను కప్పొచ్చు, కానీ దేవుడి కన్ను కప్పలేం. ఆయన సృష్టికర్త, సృష్టి యావత్తులున్న తండ్రి గారు. ఎందుకంటే ఆయన మన తండ్రి, మన యజమానుడు, మన తల్లి, మన కాపరి, మన కాచే యేసు ప్రభు గారండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఈరోజు ఒక మాట అంటాడు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టిన నా యేసు, మంచి కాపరి
ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నా నీచ కాపరి, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టిన నా యేసు, తప్పిపోయిన నన్ను ఎటుకుట కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు, కొండల కోనలు దాటాడు, లోయల లోతున ఎతికాడు, కొండల కోనలు దాటాడు, లోయల లోతున ఎతికాడు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టిన నా యేసు, జబ్బు పడి నేనున్నప్పుడు అక్కున చేర్చాడు, మబ్బు పడి నేనున్నప్పుడు గొర్రెల దొడ్డికి నడిపాడు, జబ్బు పడి నేనున్నప్పుడు అక్కున చేర్చాడు, మబ్బు పడి నేనున్నప్పుడు గొర్రెల దొడ్డికి నడిపాడు, పచ్చిక బయళ్ళలో మేపాడు, శాంతి జలముకు నడిపాడు, పచ్చిక బయళ్ళలో మేపాడు, శాంతి జలముకు నడిపాడు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టిన నా యేసు, ఎండవేళలా నన్ను తన నీడకు చేర్చాడు, చీకటి వేళల నన్ను తన వెలుగుకు నడిపాడు, ఎన్నడు నన్ను విడువాడు, ఎప్పుడు నాతోనుంటాడు, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకై ప్రాణం పెట్టిన నా యేసు. హల్లెలూయా. ఈరోజు నువ్వు తప్పిపోయిన జీవితములో నేను ఎత్తుకటానికి దేవుడు కృప చూపెట్టారండి. దేవుడు సన్నిధి, ఎందుకంటే నిన్ను అందరూ విడిచిపెడతారు కానీ దేవుడు విడిచిపెట్టడు. తప్పిపోయిన నీ జీవితాన్ని ఎతికి రక్షించటానికి నేను అనేక ప్రజల ముందు నిన్ను నిలబెట్టడానికి కొండల కోనల దాటాడు, లోయల లోతుని ఎతికాడు. ఈరోజు ఎవరు ఎతుకుతారండి? ఆయా స్నేహితురాలు, మన రక్త సంబంధం, మన చెల్లె కావచ్చు, మన అన్నయ్య కావచ్చు, మన తమ్ముడే కావచ్చు, మనం ఎందుకంటే వాళ్ళు తప్పిపోయి అనేక పాపములు పడిపోయినప్పుడు ప్రేమించే హృదయం మనకు లేదండి. హల్లెలూయా. ప్రేమించటానికి కూడా మన హృదయం సహకరించదు. ఎందుకంటే వాళ్ళు ఆ తప్పు చేశారే, ఎందుకు ప్రేమించాలా, నేను ఏ తప్పు చేయనదని నేను ఇలా ఉన్నాను. కానీ మన తప్పులు వెతికేయటానికి మనం ఎవరం కాదండి, యేసు ప్రభు గారు. హల్లెలూయా. ఎందుకంటే గొర్రెల గొప్ప కాపరి, గొర్రెలను కాచి యేసయ్య మన గొర్రెలమైన కాపరి. ఆయన తన గొర్రెను మరి వదిలిపెట్టడానికి, అయ్యో తప్పిపోయిందని దేవుడు వదిలేలేదండి. మనమైతే వదిలేస్తాం, అవునా కదా? మనకి ప్రేమ ఉండదు. మన దగ్గరకు వస్తే మనం ఆడ చూడగలుగుతాము, మనం ఆడ ప్రేమించగలుగుతాం, మన దొంతంతా వాళ్ళకేం పెట్టగలుగుతాం అనుకుంటా ఉంటాం. యేసు ప్రభు గారు అలా చేయలేదండి. కనుక ఆయనకి అటువంటి మనసు ఉంటే మనం ఇలా బ్రతికి ఉండలేమండి. హల్లెలూయా. ప్రపంచములో నుంచి దేవుడు సన్నిధి ప్రేమనే ఆయన కనపరుచుతున్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఈరోజు ప్రేమలు లేక చల్లారిపోయి ఒకళ్ళ మీద ఒకరు కక్షలు తీర్చుకోవటం, నరుక్కోవటం, చంపుకోవటము, ఆస్తులు గొడవలు, అంతస్తుల భయంకరమైన, ఇది శాశ్వతమైనది కాదు. కానీ ఒక రోజు ఇదంతా సిదులు పట్టేదండి, పనికి మానేది. దేవుడు అంటున్నాడు, ఎలా అంటే లోక స్వార్థలు మాట్లాడుచున్నాడు, నువ్వు ఎండైనను, రాగైనను, బంగారమైనను, నీ జోలైనను, నీ కర్రైనను, నీ చెప్పుడు జోడైనను ఏది వద్దండి. దేవుడు నేను ఇచ్చేది నువ్వు నడపండి. బంగారం రాదండి, ఎండి రాదు, రాగి రాదు, ఏది రాదు. మన ఎప్పటి దేవుడు మాటలు, తన వాక్యము మనతో నడిపించేదండి. హల్లెలూయా. నువ్వు పడిపోయే సమయములో, నువ్వు ఇంకా చాతగల సమయములో దేవుడు కృప వాక్యము నిన్ను ఆదరించబోతున్నది, వాక్యమే నిన్ను బలపరచబోతున్నది. నిన్ను పచ్చిక బయలులను పరుండ చేస్తాడు, శాంతి జలములో నిన్ను నడిపిస్తాడు దేవుడు. ఎవరైనా నడిపిస్తారా అండి? ఎవరు నడిపించరు. శ్రమనే కాడి కింద ఇంకా ఉండిపోని చెప్పేవారే కానీ ఇంకా రా ఏసై దగ్గర, నీ ప్రేమ, ఏసై ఇచ్చిన ప్రేమను నేను చూపెడతానన్నాను మనుషులు చాలా మంది అరుదండి. ఎవరు లేరు ఈ రోజులల్లా. ఎవరు స్వార్థం వాళ్ళకే,
ఎవరి మనసు వాళ్ళకి, ఎవరి కుటుంబం వాళ్ళకి ఐక్యత ప్రేమ లేని కుటుంబంలో ఈరోజు అనేక నష్టపోతున్నారండి. నష్టం అంటే చిన్న నష్టం కాదు, అన్ని విషయాల్లో కూడా చాలా నష్టపోతున్నారు. అనారోగ్య గురైపోతున్నారు, అస్వస్థత గురైపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఈ లోకము కొద్ది దానికే ఇంత కంగారు ఉంటే యేసు ప్రభు గారు మన కోసము అంత ప్రాణం త్యాగం చేసి, అంత రక్తము కార్చి, అన్ని పిడుగుద్దులు పడి, అంత మన కోసము ఇంత త్యాగం చేసిన దేవుడికి ఏ రోజైనా ప్రాముఖ్యం ఇచ్చావా? వ్యర్థమైన దానికి ప్రాముఖ్యస్తున్నావు, సమయానుసారంగా వెళ్తున్నావు. కానీ దేవుడి సన్నిధి అంటే నిర్లక్ష్య స్వభావం. కారణం ఏంటంటే నీలో ఒక అహంకారం, నీలో ఒక గర్వము, నీలో ఒక లాంటి తెలియని ఆంబాబు నీలో వస్తుంది. ఇవి ఉంటే దేవుడి రాజ్యానికి వారసులు కాదండి. హల్లెలూయా. కానీ యేసు ప్రభు గారు వచ్చేసి నా సహోదరిని ఎన్ని మారులు నేను క్షమించాలయ్యా, ఎన్ని మారులు క్షమించాలంటే అయ్యా 7 సార్లా కాదు, కానీ 70 సార్లు. హల్లెలూయా. కానీ ఎంత వినేతిగా అడిగాడు. మనమైతే అడుగుతామా? మనం అడగలేము. కారణం ఏంటి తెలుసా? మనం ఒకలాంటి ఆ యొక్క మనలాంటి తెలియని ఆంబాబం వస్తూ ఉండేది. నేనేంటి, నా స్థితి ఏంటి, నాకున్న వాదం ఏంటి, నాకున్న ఒక పలుకుబడి ఏంటని. ఈ పలుకుబడులు, ఈ వాదాలు, ఈ ఆస్తులు, అంతస్తులు, నీకున్న ఏది నీతో రాదు. కానీ దేవుడిచ్చిన మహిమ నీతో వండొస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే నీ స్థితి కొంచెంలో ఉన్నప్పుడు ఒక దేవుడు ఒక దినం నిన్ను విస్తారంగా నేను ఆశీర్వదించినప్పుడు దేవుడు మహిమను మర్చిపోయి పాపంలో జన్మిస్తున్నావు, పాపమనే బతుకులను ఉంటున్నావు, పాపమనే కాడి కింద నువ్వు ఉంటున్నావు. ఈ లోకము వ్యర్థమైనది మనసు నీలో ఉన్నదేమో. ఈరోజు చూస్తున్నప్పుడు నువ్వు దేవుడు మాటలకు లోపడు. నువ్వెక్కడున్నా, ఏ స్థలాల్లో ఉన్నా దేవుడు ఇక యూట్యూబ్లో ఉన్న ప్రతి మాట నీకోసం దేవుడు మాట్లాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే ఇవాళ పాపం చేసిన వాళ్ళు నీతిమంతులు, మన నీతిమంతులు కాదండి, అందరూ పాపం చేసి అనుగ్రహించిన వారే అంటున్నాడు దేవుడు. ఎవరు నీతిమంతుడండి? ఎవరు నీతిమంతులు కాదు, అందరూ పాపం చేసిన వారే. కానీ అయినప్పటికైనా ఆ పాపం ఎలా పోయిందంటే మన కోసం యేసు ప్రభు గారు నిజంగా ఎంత భయంకరమైన పరిస్థితి అనుభవించాడు తెలుసా? ఆయన సిలువలో ఉన్నప్పటికైనా అయ్యా వీళ్ళని క్షమించయ్యా, అయ్యా వీళ్ళని క్షమించమని ఒక మాటతోనే మనము ఈరోజు ఈ స్థితిలో బ్రతుకుతున్నామండి. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నిజంగా మీరు ఏ స్థలాల్లో ఉన్న ఈ యొక్క యూట్యూబ్ మాటలను మరి మీరు వినండి. దేవుడి సన్నిధిలో ఒక గొప్ప రక్షణ ఉండండి. మీ కుటుంబకు ఒక దీవెన, ఆశీర్వాదాలు, దీవెలను దేవుడు మిండుగా ఇవ్వబడటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు నువ్వు పడుకులో ఉన్నావా? దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావా? నిన్ను స్వస్థపరచబోతున్నాడు దేవుడు. ఎందుకంటే మనుషులు మాట్లాడొద్దండి, దేవుడికి లోపడిన వారు చాలా అనేక రీతిలుగా బ్రతుకుతారు. ఆశలు, ఆరోగ్యాలతో, అనేక సిరి సంపదలతో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రాలు. ఈ మాటలు దేవుడు దీవించును గాక. మీరందరూ తల ఉంచుకున్నట్టయితే ఈ చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు ఏ స్థలాలు ఉన్నా మరి ఈ స్థలాల్లో మరి మోకాళ్ళంచండి. మీకు గొప్ప స్వస్థత, విడుదల దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మీ దీన స్థితి అప్పులు కాడునన్నా దేవుడు విడుదల చేయబోతున్నాడు. మహాపరిశుద్ధుడువు, మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. అయ్యా అప్పులనే కాడిని విరగొట్టున్నానా, అప్పులనే సమస్యతో బిడ్డలో సతమతం అవుతూ ప్రభువా, అయ్యా ఇంకా ఈ నిరాశ స్థితిలో ఉంటున్న బిడ్డలను అయ్యా మీరు బలపరచబడును గాక యేసు ప్రభువా. అయ్యా మీరు స్థిరపరచండి, బలంగా నిలబెట్టుకోండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఎవరు బలహీనలో వాళ్ళని బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా తండ్రి నాయన అన్నాడు ప్రభా, అయ్యా భక్తుడు నాయన అయ్యా నేను ఎన్నిసార్లు క్షమించాలన్నప్పుడు అయ్యా 7 సార్లు కాదయ్యా, అయ్యా 70 సార్లు ప్రేమించమని ఉంటాను, క్షమించమంటావు కదయ్యా. అయ్యా ఈరోజు మేము క్షమించే మనసు మాకు కావాలయ్యా. దేశించిన వారిని దేశించొద్దయ్యా, కొట్టిన వారిని కొట్టొద్దు, తిట్టిన వారిని తిట్టొద్దయ్యా, వాళ్ళ మీద అన్యాయంగా మాట్లాడవద్దు. కానీ నాయన అయ్యా నీలాంటి మనసు మా అందరికి
దయచే యూట్యూబ్ చూస్తున్న ప్రతి బిడ్డలను బలపరచబడునుగా కేస్తున్నామంలో స్థిరపరచబడని. ఈరోజు ఎంత దుఃఖంలో వేదనలో ఉంటున్నారు, వ్యాపారాలు నష్టపోతున్నారు, బిడ్డలను వ్యాపారాన్ని అభివృద్ధి చేయ ప్రభ, నీకు వందనాలు. వ్యాపారాన్ని దీవించిన ఆయన ఆశీర్వదించే, నష్టపోతున్న ప్రతి కుమార్తెను జ్ఞాపకం చేసుకుని అప్పులు కానీ విరగొట్టి కృప చూపెట్టమని. ఎన్ని సమస్యలు అయితే నలిగిపోతున్నారు, శాంతి సమాధానం లేదేమో, శాంతి సమాధానం వాళ్ళకి దయచేసి కృప చూపెట్టని యేసునామమున తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.